హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను మీ రాకేష్ని. ఏం లేదండి, మనము త్రివేంద్రంలో దిగాం కదా. అక్కడ నుంచి జస్ట్ మనం యాక్చువల్లీ మెయిన్ మోటో పద్మనాభ స్వామి టెంపుల్ దర్శనం చేసుకోవడానికి. సో దిగి జస్ట్ టెంపుల్ ఇక్కడ నుంచి ఒక 400 మీటర్స్ ఉంది. మనకైతే ఇక్కడ ఒక మంచి రూమ్ దొరికింది, ఏ హోటల్ అవుట్ సైడ్ వ్యూ. ఇది ట్రిబో వెస్ట్ ఫోర్ట్ హోటల్. ఇది వింటేజ్ హోటల్ లెక్క ఉంది కదా. జస్ట్ మనం ఇక్కడ లోపలికి వస్తే ఇది ఎంత కార్ పార్కింగ్, పబ్లిక్ కూర్చోడానికి, జస్ట్ ఈవినింగ్ అలా కూర్చోడానికి స్పేస్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది, వింటేజ్ లాగా. ఇది వచ్చేసి ఎంట్రన్స్, ఇది వచ్చేసి రిసెప్షన్. పుష్ చేసి లోపలికి వెళ్తే మనకైతే కింద దొరికింది రూము. మన రూమ్ వచ్చేసి 111. 2 బెడెడ్ రూమ్. మిర్రర్ ఉంది ఇక్కడ, టీవీ, కాంప్లిమెంటరీ టీ సాషెట్స్, కాఫీ, మిల్క్, షుగర్, 1 లీటర్ వాటర్ బాటిల్, డెంటల్ కిట్, షేవింగ్ కిట్, మాయిశ్చరైజర్. ఇది మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది దీంట్లో. వైఫై పాస్వర్డ్, కబోర్డ్, కూర్చోడానికి, డిన్నర్ చేయడానికి ప్లేస్ ఉంది, వర్క్ స్టేషన్, బాత్రూమ్ చూద్దాం ఒకసారి. బాత్రూమ్ నీట్ అండ్ టైట్, హ్యాండ్ వాష్, షవర్ జెల్ అండ్ షాంపూ, సఫిషియంట్ టవల్స్. ఇక్కడ కర్టెన్ కూడా ఉంది జస్ట్ అవుట్ సైడ్ వ్యూకి. పార్కింగ్ ఉంది బయట. మనకు వచ్చి ఈ రూమ్ ఎంత పడ్డది చెప్పండి, గెస్ చేయండి. నాకైతే స్టార్టింగ్లో 3000 ఏమో చూపించింది ఆన్లైన్లో, బట్ నిన్న మళ్ళీ ఆన్లైన్లో చూస్తే నాకు 1860 రూపీస్ పడింది. ఎందుకో తెలీదు, లాస్ట్ మూమెంట్లో బుక్ చేశానని. అండ్ ఈరోజు వెనస్డే, సో వీకెండ్ కూడా కాదు, అందుకు తక్కువ పడ్డట్టు ఉంది. మీకు రూమ్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను మెన్షన్ చేస్తాను. నేను ఒక్కనే వచ్చాను, మీరు అనుకోవచ్చు ఏదైనా వేరే డార్మెంటరీ ఎట్లా తీసుకోవచ్చు అని. బట్ నెక్స్ట్ టైం నాకు ఫ్యామిలీతో వచ్చినప్పుడు కూడా మంచి రూమ్ కావాలి కదా, సో అందుకోసమే నేను ఈ రూమ్ చూసాను. నెక్స్ట్ టైం ఫ్యామిలీతో వచ్చినప్పుడు ప్రశాంతంగా వచ్చి ఇక్కడే ఉండొచ్చు అన్నట్టు. చాలా బాగుంది. బయటది కూడా మీకు వ్యూ స్టార్టింగ్లో చూపిస్తాను. టెంపుల్కి ఒక 400 to 500 మీటర్స్ అంతే డిస్టెన్స్. హలో, హాయ్, గుడ్ మార్నింగ్ అండి. మస్త్ అయితే మస్తు నిద్ర వచ్చిందండి. కంఫర్ట్ అయితే సూపర్ ఉంది. మస్తు అలసిపోయింది కదా నిన్న, ట్రైన్లో కూడా సరిగా నిద్ర పట్టలేదు. నైట్ డిన్నర్ చేసుకుని ఇక్కడే నార్మల్గా చపాతీ, బయట చపాతీ ఉండే, చపాతీ ఇంకా టమాటా కర్రీ చేసుకొని తినేసి పడుకున్నా. కానీ మజ్బూరిని లేవాల్సి వచ్చింది, ఎందుకంటే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంది కదా. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ గురించి లేవాల్సి వచ్చింది. లేకపోతే ప్రశాంతంగా 11-11:30కి లేద్దాం అనుకున్నా. మళ్ళీ నైట్ జర్నీ ఉంటుంది కదా, ఎట్లయినా మీకు బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను, వెళ్దామా. మనకి మార్నింగే పొద్దున మంచి వర్షం వెల్కమ్ చెప్తుంది. మనం బ్రేక్ఫాస్ట్ చేయాల్సింది అక్కడ. ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి, వర్షంలో దర్చుకుంటూ వెళ్ళాలి. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, సాంబార్, పూరి, కుర్మా, చట్నీ, కేసర్, వాటర్ మిలన్, బ్రెడ్, కాఫీ, టీ. బ్రేక్ఫాస్ట్ అయితే ఓకే ఉందండి, నార్మల్గా ఉంది, అంత పెద్ద కాసేం లేదు. ఒకటి 2 వెరైటీసే ఉన్నాయి, ఇడ్లీ అండ్ పూరి. సాంబార్ మాత్రం టేస్ట్ సూపర్ ఉంది, థిక్ ఉంది, మామూలుగా నీళ్ళు లెక్క కాకుండా. ఆ చట్నీ ఏందో అర్థమే కాలేదు.
అసలు ఉప్పు లేదు పప్పు లేదు దాంట్లో. ఉప్పు ఉండదు కానీ ఉప్పు లేదు. కోకోనట్ చట్నీ అంట. కాఫీ కూడా చల్లగా ఉండే. బ్రేక్ఫాస్ట్ అయితే ఓకే కూడా కాదు, బిలో యావరేజ్. మనైతే ఇక్కడ చెక్అవుట్ టైం 11 o'clock ఉంది. అంటే 2 hours మనకు కాంప్లిమెంటరీ అని ఇచ్చారు వెబ్సైట్లో ఎక్కడైతే బుక్ చేస్తానో. ఎక్సెస్ చెక్అవుట్ అక్కడ ఖాళీ ఉంటే ఎక్స్ట్రా టైం ఇస్తాను. ఎందుకంటే నాకు ఇప్పుడు వర్షం పడుతుంది. టెంపుల్కి అంటే మన శివుని స్టాచ్యూ ఒక టెంపుల్ ఉంది, అక్కడ బీచ్ దగ్గర ఉంటుంది. వెళ్దామని ఉండే, చూస్తా, అక్కడికి వెళ్ళేసి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి నా ట్రైన్ వచ్చేసి నాగర్కోయిల్ నుంచి ఉంది. కన్యాకుమారి అయితే వెళ్ళట్లేదండి, ఎందుకంటే నేను వెళ్ళేవాకి సన్సెట్ టైం అవుతుంది. అంటారు కదా సెంటిమెంట్, సన్సెట్ చూడొద్దు, సన్ రైజ్ చూడాలి అని. సో నెక్స్ట్ టైం ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కన్యాకుమారి చూపిస్తాను మీకు. హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. చాలా 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 సపోర్ట్ చేయండి, రిక్వెస్ట్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫుల్ వాచ్ చేయండి వీడియోస్. మీ ఫ్యామిలీ వాళ్ళతో కూడా మొత్తం ఇట్లా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, మళ్ళీ కొత్త వీడియోతోటి మళ్ళీ కలుసుకుంటాను. బాయ్.